స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. వినాయక చవితి శుభాకాంక్షలు రమ్మ గారు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు చేయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జరుపుకునేదే వినాయక చవితి తొలి పండుగ. చాలా అంటే అందరం సామూహికంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి చవితి కదండి? ఒకటి. అవును, మరి వినాయక చవితి యొక్క విశిష్టత. చవితి పండగ ప్రత్యేకంగా. తర్వాత ఈ మాసం అంతా శూన్య మాసంగా చెప్పుకుంటాం. వినాయక చవితి నిమజ్జనోత్సవాలు అవి పూర్తయి పౌర్ణమి వెళ్ళంగానే పితృపక్షాలు ప్రారంభమైపోతాయి. ఈ మొదటున్న 15 రోజుల్లో చాలా ముఖ్యమైన రోజు ఈ చవితి పండుగ. మామూలుగా చవితి దేనికి పనికిరాదు, ఏ వ్యవహారానికి చవితి నాడు ఏం చేయకూడదు. కానీ మనకి 2 చవితులు విశేషంగా చేస్తాం మనం. ఒకటి నాగుల చవితి చేసుకుంటాం. ఓకే. నాగుల చవితి కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు, అలవాటు ఉంది లేదు. వినాయక చవితి సార్వజనీన పండుగ, అందరూ చేసుకుంటారు. భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ గణేష్ చతుర్థి విశేషంగా చేస్తారు. ప్రత్యేకించి ఇదేంటంటే సామూహికంగా 10 రోజుల పాటు 9 పూర్తి రాత్రులు జనమంతా కుల మత విచక్షణ లేకుండా ప్రతి వాళ్ళు పాల్గొనే ఉత్సవాలు ఈ గణపతి ఉత్సవాలు. ఆద్యమైన దేవుడు, మొదటి దేవుడు, పంటల దేవుడు, సస్యదేవుడు అని చెప్తారు గణపతిని. ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాడే ఈయనని పార్వతీదేవి తయారు చేసి పెట్టిందని, ఆయనకి ప్రాణం పోసి ఆయన శిరస్సుని భర్త చెనిగితే మళ్ళీ ఏనుగు శిరస్సుని పెట్టి కుమారుడిగా భావించి తనతోటి ఉంచుకుందని చెప్తారు. అయితే తర్వాత కాలంలో ఈ విఘ్నాలకి ఒకడు అధిపతిగా ఉండటం, దేవగణాలకి అధ్యక్షుడుగా ఉండటం, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు విఘ్నాలకి అధిపతిగా గణపతిని, రెండో కుమారుణ్ణి దేవగణాధ్యక్షుడుగాను సర్వసైన్యాధ్యక్షుడుగాను చేశారని చెప్తారు. ఈ గణపతిని పూజించటం వల్ల గణపతి ఆరాధన చాలా విశేషమైంది, ప్రత్యేకమైంది. అది చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ వరకు చేసుకోవచ్చు. గణపతిని సాధారణ ఆరాధన హరిద్రా గణపతి పూజ ఒకటి చెప్తాం. మొట్టమొదట పసుపు ముద్ద ఒక బింబం చేసి ఆ బింబంలోకి గణపతిని ఆహ్వానం చేస్తాం. ఓకే. ప్రతి పూజకి మొదటి పూజ గణపతిదే. ఈయనకి ప్రతిమా విశేషం ఏం అక్కర్లా. హరిద్రా బింబంలోకి ఆయన్ని పిలిచి ఆవాహన చేసుకుంటాం. అమ్మ పూజ అయ్యేదాకా నాయన స్థిరంగా ఉండు, ఇక్కడే ఉండు, పూజ పాడు కాకుండా చూసుకో పక్కన అని చెప్పి ఆయనని తీసుకొచ్చుకుంటాం, మళ్ళీ పంపిస్తాం కూడా. అయితే ఇప్పుడు ఈ చతుర్థి నాడు ప్రత్యేకంగా మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది, విశేషమైన సేవగా చెప్పబడుతుంది. మనం ఎంత పెద్ద గణపతిని పెట్టుకున్నాము అనేది అసలు లెక్కే కాదు, ఎంత శ్రద్ధగా చేసామనేదే లెక్క. ఎవరెవరి శక్తి అనుసారం వాళ్ళు చిన్న లెవెల్లో కూడా మనం ఈ పూజ చేసుకోవచ్చు. గణపతికి కావాల్సింది ఆరాధన ముఖ్యం. ఈ ఆరాధనలో ఆయనకి ఏ దైవానికి సమర్పించనన్ని ప్రత్యేకమైన విధానము మన గణపతి పూజలో కనపడుతుంది. ఈయనకి గరికతోటి పూజ చేస్తాం. అవును, గడ్డి కేవలంగా పెరుగుతుంది, పెంచక్కర్లా, పెక్కకుండా ఉంటే చాలంతే, దానంతట అదే పెరుగుతుంది. ఇది వర్షాకాలం విశేషించి కదా. శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు. శ్రావణంలో అప్పుడే వానలు ఆషాఢం చివర్లో మొదలవుతాయి. శ్రావణంలో బాగా వానలు పడి ఈ భాద్రపదం నాటికి విశేషించి గరిక పెరుగుతుంది. ఈ గరికని సమర్పించిన చాలు, అంటే మనం చక్కగా తీసుకొచ్చి తునక్కండా నేలలోంచి చక్కగా ఫ్రెష్గా మొలిచిన దాన్ని తీసుకొచ్చి సమర్పించడం. ఓకే. దీంట్లో ఏం ప్రకటితం అవుతోంది? శ్రద్ధే కాదు. అవును, శ్రద్ధ. దీంతో పాటుగా ఏకవింశతి పత్ర పూజ అనేది ఒక ప్రత్యేకంగా చెప్పబడుతుంది. 21 పత్రాలతోటి భగవంతుణ్ణి అర్చిస్తాం. ఈ గణపతిని సస్యదేవుడుగా చెప్తారు. ఈయన పంటలకి దేవుడు. ఆయన ఆకార విశేషమే పంటలకి ప్రతీకగా కనపడుతుంది. ఆయన చూడు ఇంత గుండ్రటి బొజ్జతోటి ఇట్లా కనిపిస్తాడు, లంబోదరుడుగా కనపడతాడు. ధాన్యపు గాదె ఆకారం. అవును కదా. అవును. అక్కడి నుంచి ఆయన చెవులు శూర్పకర్ణుడు, పెద్ద పెద్ద చేటల లాంటి చెవులు. ఈ ధాన్యాన్ని చెరగడానికి తూర్పార పట్టడానికి వాడేవి చాటలే. ఇప్పుడు మానేసి రకరకాలు తెచ్చాం మనం. చేటలు లేని ఇళ్ళున్నాయి. ఇది వరకు చేట జల్లెడ కవ్వము లేని ఇల్లే ఉండేది. అవునండి కదా. కత్తులు కొడవళ్ళు వాటితో పాటు చేట జల్లెడ కవ్వం తప్పకుండా ఉండాలి ఒక ఇంట్లో. ప్రతి గృహ అవసరాలకే కావాల్సింది. ఈ పంటలకి ఆసరా అయిన వస్తువులలో ముఖ్యమైన వాటిలలో చేట కూడా ఒకటి. చెవులేమో చేటల్లాగా ఉంటాయి. అక్కడి నుంచి ఆయన పొట్టకు ఒక నాగబంధం కడతారు.
కనిపిస్తుంది కదా, అవును. సర్పబంధం కనిపిస్తుంది. ఇంత చిన్న ప్రతిమ తెచ్చినా మనము నా- ఆయన బొజ్జకు ఒక ఉపవిత్తం, ఒక తాడు కట్టినట్టుగా ఆ బంధం నాగబంధంగా కనపడుతుంది. ఈ పంటలని ఎలుకల నుంచి రక్షించడానికి పాములు కావాలి. మ్మ్. పంటల్ని రక్షించడానికి ఇది నాగబంధంలాగా కనపడుతుంది. మ్మ్. పంటల దేవుడు ఆయన పేరే నామధేయాలలో సస్యదేవుడు అనేది ఒక దైవారాధన క్రమంలో మనకి నామం కనపడుతుంది. ఇప్పుడు ఈ కాలం ఏంటంటే వర్షాకాలం, ఇంతకుముందే వానలు మొదలైపోయినాయి. ఈ మట్టితోటి గణపతిని పూజించి, ఈ పత్రాలతోటి, ఈ గరికతోటి విశేషంగా సేవించి, వాటిని ఏం చేస్తాం, మళ్ళీ మనం నిమజ్జనం చేస్తాం. మ్మ్. 2 పద్ధతులు చేస్తారు. తీసుకెళ్ళి పొలాల్లో పెట్టేయటం, అవును, లేదా ప్రవహించే నీటిలో కలిపేయటం. వేయటం. నేలకి సత్తువ, నీళ్ళకి ఔషధ గుణం. మ్మ్. ఈ రెండిటి కోసము ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. మన పండగలన్నీ కూడా ఎలా ఉంటాయంటే సీజన్ పండగ మంది. ఎస్, ఈ సీజన్లో ఏం చేయాలో ఏది చేస్తే మన ఆరోగ్యానికి కూడా ఆలోచించే ప్రజల పెట్టారు కదా రమ్మగారు. నీ ఒక్కదాంది నా ఒక్కడిది కాకుండా ప్రజలది, ప్రజలకి మనందరిది. సార్వజనీనమైన ఆరోగ్య రహస్యం కోసమే ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. అప్పుడు అందరూ చేసుకునేవాళ్ళు. పెద్ద మట్టి గణపతి అడుస్తోటి చక్కగా గణపతిని చేసేవాళ్ళు. 9 రోజులు విశేషంగా అర్చన చేసేవాళ్ళు. లేదా ఒక రోజు చేసుకుంటాం, 5 రోజులే చేసుకుంటాం. అవును, తీసుకెళ్ళి మళ్ళీ పొలాల్లో పెట్టేసుకోవటం. ఇంత పూజ చేసిన దాన్ని పెడితే పాజిటివ్ ఎనర్జీ. అంతే. ఈ పత్రంతా పొలంలో తొక్కేసేవాళ్ళు, మ్మ్. అంతా పొలంలో కలిపేసేయటమే. మట్టిలో కలిసిపోతే మట్టికి బలం వచ్చేస్తుంది. మ్మ్. ఈ పద్ధతుల కోసం మొదలుపెట్టి క్రమంగా ఏమైంది, మనకి పొలాలు, పండ్లు, నీళ్లు, ప్రవహించే నీళ్లు, మనం దాగటాలు ఇవన్నీ పోయినాయి. సేవాకాలం మాత్రం మిగిలింది. దీంట్లో ఇప్పుడు ఏం చేసాం, మనం సేవ ఒకటే మిగుల్చుకోవడం కాకుండా రంగురంగుల గణపతులను తెచ్చాం. ఆకులు, ఏ ఆకులు అంటే అప్పుడు పత్రాలు ఏమో పేర్లు చదివేస్తుంటాం. మరొక పత్రం సమర్పయామి, బదరీ పత్రం సమర్పయామి, అపామార్గ పత్రం సమర్పయామి అంటాం. సమర్పయామి ఏదో ఒకటి సమర్పిస్తాం. అవును, ఏదో ఒకటి సమర్పించాల్సే వస్తుంది. మరి ఇది లేవు, ఏం చేస్తాం? వాటిని సంపాదించే మార్గాలు అన్వేషించి 21 మాత్రాలు సంపాదించి పేరున అదేమిటో తెలుసుకుని ప్రతిదానికి ఉన్న మెడిసినల్ వాల్యూ మనం అర్థం చేసుకుంటే అది మనకి ప్లస్. ఓకే. ఇప్పుడు బయటికి వెళ్ళి పిక్ చేసుకురావాలి, ఒకటి కోసుకురావాలి. ఆకు గుర్తుపట్టద్దు, అవును, అవును. పట్టాలి. కోసుకొచ్చిన వాడికి ఆరోగ్యం, ఆ పత్రాన్ని ముట్టుకుని దేవుడికి సమర్పించిన వాడికి ఆరోగ్యం. అది ఏ మట్టిలో, ఏ నీటిలో కలుస్తుందో ఆ మట్టిలో పండిన ఆహారం తిన్నా, ఆ ప్రవహించే నీటిలో నుంచి కొంత నీటిని స్వీకరించినా అది కూడా ఆరోగ్యమే. అందుకని ఇలాంటి విధానాల్ని ప్రవేశపెట్టి ఉండవచ్చు. ఎందుకంటే మన పూజలు, మన పండుగలు ఇవన్నీ ఎవరు నిర్దేశించారు? మనం సరదాగా పెట్టుకున్నవి కాదు కదా. మరి కాదు. పూర్వీకులు, ఋషులు, మంత్రదర్శలైన వాళ్ళు, ముందు భవిష్యత్తు చూడగలిగిన వాళ్ళు, విజనరీ అంటారు. వాళ్ళు ఏర్పరిచినవి. ఇవి మానవుల ఆరోగ్యం ఏ రకాలుగా వెళ్ళగలుగుతుంది, ఈ సీజన్లో ఎలాంటివి వస్తాయి, ఫర్దర్ కమింగ్ సీజన్స్లో వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు ముందుగానే ఊహించి ఈ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందరూ చేయరు కదా అంటాం. కొంతమంది చేసినా చాలుగా, అవునా కదా? అవునండి. కొంతమంది చేసినా సరిపోతుంది. ఇంకా పూజా విధానం ఎలా చేసుకోవాలి రమ్మగారు? ఒక మట్టి గణపతిని తెచ్చుకోవటం ఉదయమే. సాధారణంగా ఆ రోజు పొద్దునే గణపతిని తెచ్చుకుంటే మంచిది. మీ ఇళ్లలో ముందు రోజే తెచ్చుకోవటం, నిద్ర చేయాలని, మాకు నిద్ర చేసింది పనికిరాదు. ప్రాంతీయాచారాలు ఏముంటే, గ్రామాచారాలు ఏముంటే ఇక వాటిని ఫాలో అవటం. గణపతిని తెచ్చుకోవటం, పత్రాలన్నీ సేకరించి పెట్టుకోవటం. పాలవెల్లి కడతారు విశేషించి. అవును, అవును. ఓ పాలవెల్లి కట్టి, చెక్కదో ఇత్తడిదో మన ఇంట్లో ఉండే పద్ధతిని బట్టి, పాలవెల్లి లేని పద్ధతులు కూడా కొంతమందికి ఉంటాయి. మీ ఇంట్లో ఉంటే చేయండి. పాలవెల్లి కట్టి దానికి రకరకాల పువ్వులు, పళ్ళు అన్నీ చేసి, ఇప్పుడు గజముఖుడు కదా మన గణపతి, ఆయన ప్రీతికరమైన పళ్ళు కొన్ని ఉన్నాయి కదా. అరటిపళ్ళు ఇష్టము, కొబ్బరికాయలు ఇష్టము, వెలగపళ్ళు ఇష్టము. ఇట్లా ఈ పళ్ళన్నిటినీ వేళ్లాడదీయటం, అక్కడి నుంచి ఈయనని కూర్చోబెట్టడం. కొద్దిగా ముందు పసుపు గణపతిని చేసుకుని, ఈ గణపతి మహాగణపతి పూజ చేయబోతున్నాము, అది నిర్విఘ్నంగా పరిసమాప్తి అవటం కోసం ముందు నిన్ను పూజిస్తున్నామని గణపతినే పూజించాలి. హరిద్రాబింబంలో గణపతిని పూజేసి ఆయనకి షోడశోపచారాలు సమర్పించి ఆయన పక్కకు పెట్టి, తర్వాత మహాగణాధిపతి పూజని సంకల్పం చెప్పుకోవటం. యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్పుకుంటాం. యావచ్చక్తి అంటే మీ ఓపికను ప్రకారం ఎన్ని రకాల పళ్ళు చూపించగలిగితే అన్ని పళ్ళు నివేదన చేయటం. నైవేద్యాలు మనం గణపతికి సాధారణంగా ఇవి ఇప్పుడు ఉడికినవి అవి పెట్టుకుంటాం. నూనెలో వేయించిన పదార్థాలు పెట్టరు. కుడుములు, ఉండ్రాళ్ళు,
ఇలా లెక్క ప్రకారం ఈ ఓపిక పాల తాలికలు, ఉమ్, కొన్ని చోట్ల భక్ష్యాలు అవి చేస్తారట. వాళ్ళ మోదకాలు చేస్తారు. మీ అవకాశాన్ని బట్టి, అలవాటుని బట్టి, ఇంట్లో ఉండే విధానాన్ని బట్టి నివేదన చేయటం ఏమీ మన వల్ల కాదు. వడపప్పు, పానకం అది ఈజీ కదా, అవును అవును. అవి నివేదన చేసుకోవటము. తర్వాత ఏకవింశతి పత్ర పూజ సమర్పించడం. పూజ అయిన తర్వాత చివరికి ఏం చేయాలి? వినాయక వ్రత కల్పంలో చివరి భాగం కథాశ్రవణం, వినాయకోత్పత్తి గాథ. వినాయకుడు ఎట్లా జన్మించాడు, ఎట్లా మనకి విఘ్నాధిపతిగా అయ్యాడు, ఏ విధంగా గణపతిని స్మరిస్తే మనకి రావాల్సిన ఇబ్బందులు తొలుగుతాయి అనేది కథాక్రమంలో కనపడుతుంది. కథ మొత్తం వింటాం. ఆ కథ వినేటప్పుడు కాసిన అక్షంతలు చేతితో పుచ్చుకుని శ్రద్ధగా కథ విని చేతిలో ఉన్న అక్షతల్లో కొన్ని స్వామివారి మీద సమర్పించి కొన్ని మన తల మీద వేసుకుంటే చంద్రుడి వల్ల నీలాప నిందలు వస్తాయని ఈ రోజున చంద్రదర్శనం చేస్తే నీలాప నిందలు వస్తాయి. ఈ కథాక్షింతలు వేసుకున్న వాళ్ళకి నీలాప నిందలు తొలగిపోతాయని అని చెప్పి దండం పెట్టుకోవటం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం చేసినా గణపతికి ఒక నమస్కారం చేసుకోవటం. మనం చూడు ఏ పని చేసినా మొదట గణపతి ఆయనకే కదా. ఓ పెళ్లి, వివాహాది శుభకార్యాలు ముందు ముడుపు కడతాం, మీదు కట్టి పెడతాం, గణపతిని తలుచుకుంటాం. అన్నిటికీ గణపతే కదా. ఏ పనికైనా విద్యకి వివాహే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా అంటారు. ఎక్కడికైనా గృహప్రవేశం చేసేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు కూడా అక్కడ పెట్టిన గణపతిని తెచ్చుకుని బయటకు వచ్చేసేయాలంటారు. సంగ్రామాల్లో ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు సర్వకార్యేషు అని చెప్తారు. ఏ ప్రతి కార్యంలో అయినా కూడా విఘ్నం రాకుండా ఉండాలంటే గణపతిని తప్పకుండా కొలవాలి, నమస్కరించాలి. విశేషించి సేవించుకునేందుకు మనకి ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున ఉదయం కానీ సాయంకాలం కానీ మేము ఈ అవకాశాన్ని బట్టి గణపతిని ప్రతిష్ఠ చేసి పూజ చేసుకోవటం. యావత్ శక్తి 3 రోజులు ఉంచుతారా, ఒకే రోజు ఉంచుతారా మీ ఓపిక. 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, మన కావలసిన అన్ని రోజులు. తర్వాత స్వామివారిని సాగనంపేసేయాలి. పూజా విధానం పిల్లలకి ఏంటంటే పిల్లల పుస్తకాల్లో స్వస్తికులు వేసి వినాయకుడి పీట మీద పెట్టుకోవటం, అక్కడ పెట్టడం. మరి పీట మీద పెడితే తీయలేకపోతాం కదా, పక్కన ఇంకో పీట వేసి లేదా ఒక వస్త్రం వేసి ఒక చిన్నది రవికల గుడ్డ ఏదైనా వేసి దాని మీద పిల్లల పుస్తకాలు పెట్టడం, ఒక స్వస్తికు గుర్తు వేసి నమస్కారం చేసుకుంటే పిల్లలకి విద్యాభివృద్ధి జరుగుతుంది. చెవులు పట్టించి గుంజీలు తీయించండి. వినాయకుడి యొక్క శ్లోకం మనం అసలు పిల్లలకి మొట్టమొదట నేర్పే శ్లోకమే శుక్లాంబరధరం. అది పరబ్రహ్మతత్వాన్ని సూచించేది అయినప్పటికీ కూడా వినాయకుడి కోసమే చదువుకుంటాం. మనం శుక్లాంబరధరం అనగానే మనం వినాయకుడు. అగజానన పద్మార్కం చదువుకోవచ్చు. గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అనేక దంతాలు ఉన్నాయని అనుకోవద్దు. అనేకదం చాలాసార్లు తం అతనిని భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. భగవంతుడు ఈయన ఏంటంటే గణపతి భక్తుల పట్ల విరివిగా ఉంటాడు. నువ్వు పిలిచినప్పుడల్లా పలుకుతాడు. అటువంటి గణపతిని నమస్కరిస్తున్నాము అని నమస్కారం చేసేసుకుని పూజకు అందించుకోవటమే. సంతోషం. నమస్తే. నమస్తే జయ.